నమస్కారం. శ్రీస్తుతి భక్తి ఛానల్కు స్వాగతం, శుభస్వాగతం. ఈరోజు కాశీ వైభవం గురించి మనం తెలుసుకుందాం. కాశీ భూమిపైన సప్త మోక్ష ద్వారాల్లో ఒకటి. కాశీ 12 జ్యోతిర్లింగాల్లో కెల్లా శ్రేష్టమైంది. 14 భువన భాండాలలో విశేషమైన స్థలం కాశీ పట్టణం. ఈ కాశీ పట్టణం గొడుగు లాంటి పంచక్రోశాల పరిధిలో ఏర్పడ్డ భూభాగం. ఇది లింగం లాంటి పరమేశ్వర స్వరూపం కలిగి ధనుస్సు ఆకారంలో ఉంటుంది. కాశీ బ్రహ్మదేవుని సృష్టిలోని కాదు, విష్ణుమూర్తి హృదయం నుండి వెలువడిన సృష్టి. ఆరంభంలో శివుడు నిర్మించుకున్న ప్రత్యేక స్థలం. ప్రపంచానికి ఆధ్యాత్మిక రాజధాని, ప్రపంచ సాంస్కృతిక నగరం, స్వయంగా శివుడు నివాసముండే నగరం. ప్రళయకాలంలో మునగని అతి ప్రాచీన పట్టణం. శివుడు ప్రళయకాలంలో తన త్రిశూలంతో కాశీని పైకెత్తి కాపాడుతాడు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప క్షేత్ర పాలకుడు భైరవుడు జీవిని కాశీలోనికి అనుమతించడు. కాశీలో మరణించిన వారికి యమబాధ, పునర్జన్మ ఉండదు. కాశీలో ప్రవేశించిన జీవి యొక్క చిత్రగుప్తు నుండి మాయమై కాలభైరవుని వద్దకు చేరుతుంది. డిండి గణపతి కాలభైరవుడు పరిశీలించి యమయాతన కంటే 32 రెట్లు అధిక శిక్షలు విధించి మరుజన్మ లేకుండా చేస్తాడు. కాబట్టే కాశీలో కాలభైరవ దర్శనం తర్వాత పూజారులు వీపుపై కర్రతో కొట్టి కాశీ దాటి వెళ్ళిపోయినా పాపాలు అంటకుండా రక్ష నల్లని కాశీదారం కడతారు. కాశీవాసం చేసేవారికి సమస్త యాగాలు, తపస్సులు చేసిన పుణ్యంతో పాటు అన్ని చక్రాలు ఉత్తేజితమవుతాయి. కాశీలో మరణించిన ప్రతి జీవికి శివుడు దర్శనమిచ్చి వారి కుడి చెవిలో తారక మంత్రం పలికి మోక్షం ప్రసాదిస్తాడు. అందుకే కాశ్యామ మరణాన్ముక్తి అని శాస్త్ర వచనం. కాబట్టి చివరి జీవితం చాలామంది కాశీలో గడుపుతారు. మరణించిన వారి అస్థికలు కాశీ గంగలో కలిపితే గతించిన వారు మళ్ళీ కాశీలో జన్మించి స్వయంగా విశ్వనాథునిచే ఉద్ధరింపబడతారు. గోముఖం నుండి బయలుదేరే గంగమ్మ విచిత్రంగా దారి మళ్ళీ దక్షిణ దిశగా ప్రవహించి ధనుస్సాకారపు కాశీ పట్టణాన్ని చుట్టి తిరిగి తన దారిలో ప్రవహిస్తుంది. ఎంత కరువు వచ్చినా గంగమ్మ కాశీ ఘాట్ను వదిలి దూరం జరగలేదు. శివుని కాశీ గురించి కొన్ని వింతలు. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు వాసన పట్టవు. కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది. ఇక్కడి శక్తిపీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికి అన్నం పెట్టే అన్నపూర్ణాదేవి నివాస స్థలం కాశీ. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సాంస్కృతిక సంపద పీఠం కాశీలోనే ఉంది. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు ఉన్నాయి. ఇందులో దేవతలు, ఋషులు, రాజులతో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి. దశాశ్వత మేధఘాట్. బ్రహ్మదేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజు సాయంకాలం విశేషమైన గంగాహారతి జరుగుతుంది. 2. ప్రయాగ్ ఘాట్. ఇక్కడ భూగర్భంలో గంగతో యమున, సరస్వతిలు కలుస్తాయి. 3. సోమేశ్వర ఘాట్. చంద్రుని చేత నిర్మితమైంది. 4. మీర్ ఘాట్. సతీదేవి కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తిపీఠం. ఇక్కడే యముడు ప్రతిష్ఠించిన లింగం ఉంటుంది. 5. నేపాలీ ఘాట్. పశుపతినాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు. 6. మణికర్ణికా ఘాట్. ఇది కాశీలో మొట్టమొదటిది. దీనిని విష్ణుదేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు. మధ్యాహ్న సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. 7. విశ్వవర్ ఘాట్. ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యాబాయి తపస్సు చేసింది. ఇక్కడ స్నానం చేసే ముందు మాధవుణ్ణి దర్శిస్తారు. 8. పంచగంగా ఘాట్. ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి. 9. గాయ్ ఘాట్. గోపూజ జరిగే స్థలం. 10. తులసి ఘాట్. తులసీదాస్ సాధన చేసి రామచరిత మానస్ లిఖించామని శివుని ఆదేశం పొందింది. 11. హనుమాన్ ఘాట్. ఇక్కడ జరిగే రామకథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు.
ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్కు కుండం ఉన్నది. ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు. 12 అస్సిఘాట్. పూర్వం దుర్గాదేవి శుంభ నిశుంభ అనే రాక్షసులను చంపి అట్టి ఖడ్గమును వేయడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్భవించింది. 13 హరిశ్చంద్ర ఘాట్. సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శహదవన కూలీగా పనిచేసి దైవ పరిరక్షణలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది. 14 మానస సరోవర్ ఘాట్. ఇక్కడ కైలాస పర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తుంది. ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తుంది. 15 నారద ఘాట్. నారదుడు లింగం స్థాపించాడు. 16 చౌతస్సి ఘాట్. స్కంద పురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినీలు తపస్సు చేసినారు. ఇది దత్తాత్రేయునికి ప్రీతిగల స్థలం. 17 రాణామహల్ ఘాట్. ఇక్కడే పూర్వం బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించామని వక్రతుండ వినాయకుడిని తపస్సు చేసి ప్రసన్నుని చేసుకున్నాడు. 18 అహిల్యాబాయి ఘాట్. ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ విశ్వనాథుని దర్శిస్తున్నాం. కాశీలోని గంగానది ప్రవాహంలో అనేక ఘాట్లు దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి. పూర్వం కాశీలో దేవతలు, ఋషులు, రాజులు నిర్మించిన అనేక మందిరాలు, కట్టడాలు, వనాల మధ్య విశ్వనాథుని మందిరంలో ఎంతో వైభవపేతంగా వెలుగొంది. కానీ మహమ్మదీయ దండయాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి విశ్వనాథ బిందు మాధవ్తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు. నేటికి విశ్వనాథ మందిరంలో నంది మసీదు వైపు గల కూల్చబడ్డ మందిరం వైపు చూస్తోంది. అక్కడే శివుడు త్రిశూలంతో త్రవ్విన జ్ఞానవాసి తీర్థం బావి ఉంటుంది.